Rescuers in China are continuing to search heavily forested slopes for survivors after the China Eastern Airlines jet crashed in southern Guangxi. రీసెంట్గా చైనాకి సంబంధించిన ఒక ఫ్లైట్ 29,000 ఫీట్ నుంచి క్రాష్ అయిపోయి మౌంటైన్ ఎయిర్లో పడిపోయింది. ఈ క్రాష్ వల్ల ప్లేన్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. 132 పీపుల్ అయితే చనిపోయారు. అసలు ఈ ప్లేన్ క్రాష్ ఎందుకు జరిగింది, దీని వెనకాల మేజర్ రీజన్ అంటే చూద్దాం. అలానే ప్లేన్ క్రాషెస్ ఎందుకు జరుగుతాయో కూడా చూద్దాం. గైస్, స్టోరీలోకి వెళ్ళే ముందు నార్మల్గా ప్లేన్ క్రాషెస్ అనేవి టేకాఫ్లో కానీ ల్యాండింగ్లో కానీ జరుగుతాయి. ఇలాంటి క్రాషెస్ అయితే చాలా చాలా రేర్. మార్చ్ 21 మండే చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ చెందిన MU5735 అనే ఈ ఫ్లైట్ కున్మింగ్ టు గంగ్జూ ప్రయాణిస్తుంది. ఈ ఫ్లైట్లో టోటల్గా 132 పీపుల్ అయితే ఉన్నారు. 123 ప్యాసింజర్స్ అండ్ 9 క్రూ మెంబర్స్ అయితే ఉన్నారు. కున్మింగ్ సిటీ దగ్గర 1:30కి స్టార్ట్ అయిన ఈ ఫ్లైట్ వాజో సిటీకి వచ్చేసరికి 2 PM అయింది. అక్కడ ఉన్న మౌంట్ ఏరియాస్లో సడన్గా 29,000 ఫీట్ నుంచి క్రాష్ అయిపోయి అక్కడే కుప్పగొలిపి పడిపోయింది. అక్కడున్న విలేజెస్ ఏమంటారు అంటే ఆ ప్లేన్ వితిన్ సెకండ్స్లో క్రాష్ అయిపోయి మౌంటైన్ ఎయిర్లో పడిపోయిందని చెప్పడం జరిగింది. అలానే అక్కడున్న లోకల్ మైనింగ్ కంపెనీ సీసీ కెమెరాలో అయితే క్రాష్ అయితే రికార్డ్ అయింది. ఈ క్రాష్ జరిగిన తర్వాత చైనా పారాట్రూపర్స్ అక్కడ సర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఐడి కార్డులు, వ్యాలెట్లు తప్ప ఏం కనపడట్లేదంట. బాడీస్ కనపడడం కూడా చాలా కష్టం. అది మొత్తం మౌంటైన్ ఎయిర్ అవడం వల్ల బాడీస్ ఎత్తడం కూడా చాలా కష్టం అని అంటున్నారు. ఈ ప్లేన్ క్రాష్ మీద మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, కెనడా ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో ఇద్దరు ట్విట్టర్లో సంతాపం తెలిపారు. ఈ ప్లేన్ క్రాష్ చేయడానికి ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఇంకా ఎవరికేం తెలియదు. చైనా సైంటిస్ట్ కూడా ఇన్ఫర్మేషన్ కోసం అక్కడికి ఒక టీమ్ని పంపించారు. అది మాల్ ఫంక్షన్ జరిగింది, ఆ వెదర్ కండిషన్ ప్రాబ్లం అయితే ఎగ్జాక్ట్గా ఇప్పటి వరకు ఈ ప్లేన్ క్రాష్ ఎందుకు జరిగింది అయితే తెలియలేదు. ఇప్పుడు కాజెస్ ఆఫ్ ప్లేన్ క్రాషెస్ గురించి మాట్లాడదాం. నేను ముందు చెప్పినట్టు ఇలాంటి ప్లేన్ క్రాషెస్ అయితే 20 years బ్యాక్ 30 years బ్యాక్ ఒకటో రెండో జరిగినాయి. ఇలా కంప్లీట్గా ప్లేన్ క్రాష్ అయిపోయి కుప్పకూలిపోయి నేల మీద పడడం అయితే చాలా చాలా రేర్. నెంబర్ 1, బ్యాడ్ వెదర్ కండిషన్స్. ప్లేన్ క్రాషెస్ జరగడానికి మేజర్ రీజన్ బ్యాడ్ వెదరే. మన ఇండియాలో కూడా చూసుకుంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి, రీసెంట్గా బిపిన్ రావు సార్ కూడా ఈ బ్యాడ్ వెదర్ వల్లే ప్లేన్ క్రాష్ జరిగి చనిపోవడం జరిగింది. ఇంకొక రీజన్ వచ్చేసి మెకానికల్ ఎర్రర్స్. మెకానికల్ ఎర్రర్స్ వల్ల కూడా ప్లేన్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆకాశం ఎదురా చూసుకుంటే ఆ సినిమాలో ఒక మెకానికల్ ఎర్రర్ వల్ల ల్యాండింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మెకానికల్ ఎర్రర్స్ ఎందుకు వస్తాయంటే ఎయిర్క్రాఫ్ట్ని సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు, లేకపోతే దాన్ని ముందు ఇన్స్పెక్ట్ చేయనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ కంక్లూజన్ గురించి మాట్లాడుకుంటే ఇలాంటి ప్లేన్ క్రాష్ జరుగుతున్నాయి కదా, ప్లేన్లో ప్రయాణించడం సేఫా కాదా అని అడిగితే కంప్లీట్గా సేఫే. ఈ ఎయిర్క్రాఫ్ట్ని డిజైన్ చేసే కంపెనీస్ కూడా బాగా ఎక్స్పీరియన్స్, అలానే ప్రతి ఒక్క సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఎయిర్క్రాఫ్ట్ని డిజైన్ చేస్తారు. అండ్ ఇంకో పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే వెన్ కంపేర్ టు రోడ్ యాక్సిడెంట్ అండ్ ట్రైన్ యాక్సిడెంట్, ప్లేన్ క్రాషెస్ చాలా 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 తక్కువ. సో ప్లేన్లో ప్రయాణించడం కంప్లీట్గా సేఫే, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చింటే, మీరు ఈ వీడియో ఇప్పటివరకు చూసుంటే డెఫినెట్గా మీరు కొత్త వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ కూడా చేయండి. నేను ప్రతి డే ప్రతి ఇష్యూ టాపిక్ని వీడియో చేయాలని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.